నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. ఈరోజు కలేజా 2 రిలీజ్ జరిగింది. అట్ ద సేమ్ టైం భైరవన్ చిత్రం కూడా రిలీజ్ అయింది. ఈ రెండిటికి పోటాపోటీ అనకపోయినప్పటికీ కొంతమంది కలేజాకి ఎక్కువ టికెట్స్ సోల్డ్ అయ్యాయని కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు భైరవం వర్సెస్ కలేజా ఎలా ఉంది అనే అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాస్ విజ్ఞాన్ గారితో చర్చిద్దాం. నమస్తే. ఎలా అనిపించింది భైరవం? అట్ ద సేమ్ టైం కలేజా రిలీజ్కి ఎక్కువ టికెట్స్ సోల్డ్ అవుతున్నాయంటే ఏంటి? వన్ సెకండ్. యాక్చువల్గా కలేజా రిలీజ్ 800 స్క్రీన్స్లో వేస్తున్నారు. కాంపిటీషన్ సినిమాలు ఏం లేవు కాబట్టి భైరవంకి ఇప్పుడు వేరే సినిమా వచ్చినా కాంపిటీషనే కదా. భైరవం అనేది సింగిల్గానే రావాలి అనుకోవడం మన మూర్ఖత్వం. అఫ్కోర్స్ ఆశ అందరికీ ఉంటుంది, వేరే కాంపిటీషన్ లేకపోతే అన్ని స్క్రీన్లోనూ మనమే ఉంటాం, పెంచుకోవచ్చు, కలెక్షన్లు ఎక్కువ వస్తాయి ఇలా. ఇక కలేజా వర్సెస్ భైరవం గురించి మాట్లాడాలి అనుకుంటే భైరవం సినిమాకు ఉన్న నెగిటివ్స్ కలేజాకి లేవు. ఏమున్నాయి నెగిటివ్స్? భైరవం కలేజాకి చాలా రోజుల తర్వాత వస్తుంది మహేష్ బాబు సినిమా. అప్పుడెప్పుడో థియేటర్లో చూడలేకపోయాం, టీవీలో చూసినంతసేపు చూస్తూనే ఉండాలనిపించింది చాలామందికి. ఆ అలీ కామెడీ కానీ మర్చిపోయా. కలేజా మీకు బాగా గుర్తు తెచ్చుకుంటే మొన్న జరిగిన పెహల్గాం దాడి ఉంది చూసావా, పాకిస్తాన్కి వెళ్ళే దారిలో ఈ బార్డర్లే కొంచెం ఇటు అటుగా. కాకపోతే అక్కడ ఎడారినట్టు చూపెట్టారు, ఇక్కడ గ్రీనరీ చూపెట్టారు. అదే నెక్స్ట్ ఆ కామెడీ కూడా చాలా బాగానే ఉంటుంది. ఏమీ లేదు, చాలా సింపుల్గా ఒక ట్యాక్సీ డ్రైవరు హ్యాపీగా జాబ్ చేసుకుంటుంటే ఏదో చిన్న ఇదైపోతుంది, దానికి సంబంధించి చిల్లర కావాలి, ఒకడి మీద ఉన్న డబ్బుల కోసం ఎక్కడికో వెళ్తాడు, తీరా వెళ్ళిన తర్వాత అది తీసుకోలేని పరిస్థితి, అక్కడే వదిలేసి గుండె బరువు చేసుకొని రావాలి. ఎలా నిలబడ్డాడు, ఏం చేశాడు, ఈ లోపు ఆయనకు ఎదురైన సవాళ్ళు ఏంటి, అన్ఎక్స్పెక్టెడ్ అతన్నే తుక్కుంటూ ఇంకోటి వచ్చాడు, నువ్వు మా దేవుడు అంటున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది కానీ లాస్ట్లో అదేంటో నిజంగా దేవుడు చెట్టు నుంచి రావడం కొంచెం డైజెస్ట్ అవ్వక క్లైమాక్స్ కొంచెం అనిపించేసి సినిమా ఏదో అనిపించింది అంతే, పెద్దగా ఏం అనిపించలే. అంటే యోగి ఉంది సినిమా అంతా నచ్చింది, లాస్ట్కి తల్లిని చూపించకుండా చంపేసరికి నచ్చలేదు జనాలకి. అప్పటిదాకా బోరున ఏడ్చి అసలు ఏం అంటే కనీసం కలిస్తే కొంచెం హ్యాపీ ఉండేది. శవాన్ని పూర్తిగా ఇంకా నువ్వు తగలబెట్టేసేసరికి ఇంకా తల్లిగా అసలు కనబడకుండా అదొక, అంటే కొంతమంది అలా రాసుకుంటారులే, మన తెలుగు ప్రేక్షకులకు డైజెస్ట్ అవ్వవు కొన్ని క్లైమాక్స్లో, కొన్ని లాస్ట్లో హీరోయిన్లను చంపేస్తావు. అలాగే ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా నిన్ను చూడాలని, అది మంచి సినిమానే, అప్పటిదాకా బాగా వచ్చింది. రామోజీ రావు ప్రొడ్యూసరు, రవీనా రాజ్పుత్ హీరోయిన్, మంచి హీరోయిన్, బాగా చేసింది. పిల్లోడు బాగానే చేశాడు, 16 ఏళ్ళు అనుకుంటా అప్పుడు, 16-17 చక్కగా వచ్చింది సినిమా. వరకు ఇంకా హిట్ అనుకునే టైంలో ఇద్దరిని చంపేసావు, ఏమీ లేవు. ఇట్లా చాలా సినిమాలు డిస్టర్బ్ అవుతాయి. తెలుగు ప్రేక్షకుడికి క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్. నువ్వు సినిమా ఎలా వాడికి తెలుసు క్లైమాక్స్ ఖచ్చితంగా అందరూ కలుస్తారు, శుభం బాగానే ఉంటుంది, అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, హీరోయిన్లు కలుస్తారు, ఇవి తెలుసు. అట్లుంటే సాటిస్ఫై అవుతారు. నా వాట్ హ్యాపెన్, అది కలేజాలో కొంచెం డిస్టర్బ్ అయ్యి అప్పుడు అయింది. కానీ తర్వాత టీవీలో చూసి కలేజా నచ్చింది జనాలకి, కామెడీ అంతా కూడా. మోస్ట్లీ టీవీలో కన్నా కూడా నా పాయింట్ ఏంటంటే సోషల్ మీడియాలో మోస్ట్ మీమ్డ్ స్టఫ్ ఉన్న ఫిలిం కలేజా. ఎగ్జాక్ట్లీ, చాలా. సో అట్లా కలేజాకంటూ ఎప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. సో మళ్ళీ అది రిలీజ్ అవుతుంటే ఎగబడి చూస్తున్నారు, సంతోషం. నౌ కమింగ్ టు భైరవం. శంభో శివ శంభో తర్వాత 3 హీరోలు నటించిన సినిమా ఇది. అంటే మధ్యలో జాతిరత్నాలు లేదా, అది లేదా, వీరభోగ వసంతరాయలు లేదా, ఇవన్నీ చెప్పొద్దు దయచేసి, కమర్షియల్ కూడా కాదు. 3 హీరోలు కలిసి చేసిన సినిమా అంటే ఇదే, దాన్ని ఎలా చెప్పాలో నాకు తెలియట్లా, అదంతే ఇంకా అది. సో ఆఫ్టర్ లాంగ్ టైం అక్కడ కూడా ముగ్గురికి ఒక మంచి హిట్ కావాలి ఆఫ్టర్ లాంగ్ టైం. ఇక్కడ అంతే, 3కి మంచి హిట్ కావాలి ఆఫ్టర్ లాంగ్ టైం. అండ్ అల్లరి నరేష్ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడని ఎవరికి తెలియదు. సేమ్ అలాగే ఇక్కడ మళ్ళీ బెల్లంకొండ ఆ పూనకం తెచ్చుకొని ఇతను ఇంత పర్ఫార్మెన్స్ ఇస్తాడని ఎవరికి తెలియదు. అండ్ ఇట్లా కంపేర్ చేసుకుంటూ ఎదురు చూశారు. సో దీనికి వచ్చిన ఫస్ట్ నెగిటివ్ ఏంటంటే, నెంబర్ 1, ఇది ఆల్రెడీ నా ఉన్ని ముకుందన్ సినిమా కూడా ఇప్పటికీ ఆన్లైన్లో ఉంది, అది చూడాల్సిన అవసరం కూడా లేదు. సో అంటే స్టోరీ ఏంటో అందరికీ తెలుసు. ఫస్ట్ క్యూరియాసిటీ పెంచే ఎలిమెంట్ లేదు, బికాజ్ ఆల్రెడీ మక్కి అచ్చుగుద్దినట్టు సినిమా కాబట్టి. సరే పోనీ మనోళ్ళైనా ఎలా చేశారో చూద్దాం అనుకుంటే కొంతమంది ఓటీటీ కూడా ఉంటుంది కదా, ఇది సర్లే చూద్దాంలే, అదొకటి నెగిటివ్. నెక్స్ట్ వీళ్ళ మాట తీరును బట్టి ఆ కన్నప్పని ఊ అంటే ఆయన గెలకడం, తన వల్ల ఒక నెగిటివిటీ వచ్చింది. నెక్స్ట్ బాయ్కాట్
భైరవం వైసీపీ వాళ్ళు చేసింది, అక్కడ నుంచి ఒక నెగిటివిటీ వచ్చింది. మెగా ఫ్యాన్స్, ఆ డైరెక్టర్ అప్పుడు ఎప్పుడో బుడ్డా హోగా తేరా బాబ్ అని పూరి జగన్నాథ్ అమితాబ్ బచ్చన్తో చేసినటువంటి సినిమా, దాంట్లో రామ్ చరణ్ని చిరంజీవిని పెట్టి మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో వదిలి హీ 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 అని అన్నాడు. ఎప్పుడో అది అన్నయ్య అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఏంటో మరి 9 years బ్యాక్ 11 years బ్యాక్ ఐ డోంట్ నో, లాంగ్ బ్యాక్. దాన్ని ఇప్పుడు మళ్ళీ ట్రోల్ అంటే ఆయన ప్రొఫైల్ చూస్తూ ఉంటారు కిందికి, డిలీట్ చేయాలి అలాగే ఉండిపోయింది. తీరా లాస్ట్ చూసరికి అది బయటపడేసరికి దాన్ని బాగా ట్రోల్ చేస్తూ ఒకప్పుడు ఇలా చేశాడు వీడు అనే మెగా ఫ్యాన్స్ అందరూ విరుచుకుపడి ఇదొక నెగిటివిటీ. ఇట్లా బోల్డ్ అనే నెగిటివ్స్ వచ్చే క్రమంలో ఈయన ఇంకా కన్నప్పని ఇబ్బంది పెడతా నిన్న యూటర్న్ తీసుకొని మా నాన్న నా కూతుర్ని ఎత్తుకుంటే బాగుండు, అలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అని అన్నాడు. అంటే ఇప్పుడు ఎన్ని నెగిటివ్స్ వస్తే పుష్పకి అంత ప్లస్ అనుకున్నాం మనం, బట్ దీనికి ఎన్ని నెగిటివ్స్ వస్తే అంత బలంగా ఏర్పడుతుంది, అంత బలంగా పబ్లిసిటీ అవుతుంది ఎందుకు? అక్కడికే వద్దాం. నెక్స్ట్, సో మా నాన్న నన్ను ఎత్తుకుంటే బాగుండు, నా కూతుర్ని ఎత్తుకుంటే బాగుండు అని ఒక యూటర్న్ తీసుకున్నాడు, ఏడుపులు ఏడ్చాడు. అండ్ నవ్వు మళ్ళీ నిన్న హార్డ్ డిస్క్ పోయింది వాళ్ళది, అది ఈయనకు సంబంధించిన మనుషులే తీసుకున్నారు అనేది ఒక ఆరోపణ ఉంది. పైగా ఆ ఆరోపణ ఎవరి మీద అయితే ఎదుర్కొంటుందో చరిత అనే అమ్మాయికి, చరిత నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేసావు, థ్యాంక్ యూ, నీకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన స్టేజ్ మీదే చెప్పాడు. ఇలాంటి సందర్భాలు. నెక్స్ట్ మొన్న భైరవం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా నా తట్టా బుట్ట తీసుకెళ్ళి బయటపడేశారు. ఇప్పుడు వద్దాం, అన్ని నెగిటివ్స్ వస్తే పుష్ప నిలబడింది, ఇన్ని నెగిటివ్స్ వస్తే భైరవం ఎందుకు నిలబడట్లా? అన్ని నెగిటివ్స్ పుష్ప సినిమా చుట్టే తిరిగాయి, ఇక్కడ ఈ నెగిటివ్స్ అని భైరవం చుట్టూ తిరగట్లా. ఎవడో ఒక నటుడిని పెట్టుకున్న పాపానికి ఆయన పర్సనల్ విషయాల చుట్టూ తిరుగుతున్నాయి. భైరవం ఎక్కడ ఉంది? ఇది సంగతి. ఒక పర్సనల్ ఇష్యూస్ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు లైక్ సింపుల్గా చెప్పాలంటే లైలా ఇంకో ఎగ్జాంపుల్. మళ్ళీ ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అది ఇంకో ఎగ్జాంపుల్. సంబంధం లేని ఇష్యూలు, ఒక రాజకీయం వస్తుంది, ఇంకేదో వస్తుంది, సినిమా లేదు కదా అక్కడ. భైరవంలో కూడా అంతే, ఎవడో పర్సనల్, వాడెవడో కుటుంబంతో వెలువేయించుకున్నట్టు, ఎవడికి అవసరం లేదు, అది వాడి పర్సనల్, వాడు ఎక్కడ చెప్పుకున్నాడు, దానికి సంబంధించి చర్చలు, అది అవుతుందంటే లేదు. ఇంకోటి సినిమా అదేది తెచ్చాడు, మొత్తం ఈయన గురించే వార్తలు వస్తున్నాయి. నెక్స్ట్ డైరెక్టర్, ఆ డైరెక్టర్ ఏమో అప్పుడెప్పుడు వాళ్ళని ఏదో అన్నాడంట అని చెప్పి దాని గురించి మెగా ఫ్యాన్స్ అని, మళ్ళీ వైసీపీ వాళ్ళు బాయ్కాట్ అని. భైరవం ఏది? ఆ ట్రైలర్ తప్ప భైరవం ఏమీ లేదు. అందుకని చెప్పేసి ఈ నెగిటివ్స్ని అది మొయ్యాలి. అయినప్పటికీ దాన్ని మోయాలంటే నవ్వు అగైన్ కంపారిటివ్లీ పుష్ప అచ్చుకుదినట్టు ఇంకొక గెస్ప అని ఇంకో లాంగ్వేజ్లో రాలా, ఇది వచ్చింది. సో నెగిటివ్స్ వచ్చినా సినిమా నిలబడుద్ది అంటే దాన్ని కావాలని టార్గెట్ చేశారు కాబట్టి పుష్ప నిలబడింది. బట్ ఇప్పుడు కంపారిటివ్లీ చూసి ఇప్పుడు 3 హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ వల్లే మోస్ట్లీ టికెట్స్ వెళ్తున్నాయి అనేది వెళ్ళొచ్చు, తప్పు లేదు. ఇప్పుడు మళ్ళీ అదే పుష్పతో మాట్లాడుకుంటే కావాలని నెగిటివ్ చేశారు పుష్పాని అని తెలుసు కాబట్టి. ఐఎమ్ నాట్ కంపేరింగ్ ది రేంజ్ ఆఫ్ మూవీస్ గురించి నువ్వు అడిగింది. ఇంకా నేను కన్క్లూడ్ చేసిన తర్వాత నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. మళ్ళీ దీని కన్క్లూజన్ ఏంటంటే కావాలని పాడు చేశారు పుష్పాని అని తెలుసు కాబట్టి ఆ సినిమా హిట్ అయింది. ఇక్కడ వీళ్ళ సినిమాని పాడు చేసుకున్నారు కాబట్టి ఇది నిలబడే అవకాశం లేదు. ఇక్కడ ఈ తేడా ఉంది దీనికి. నవ్వు ఇందాకేమడిగా, అదే నేను ఈ మూవీ రేంజెస్ని కంపేర్ చేయట్లేదు, ఇష్యూస్. రేంజ్ కాదు, పుష్ప కూడా రేంజ్ ఏం లేదు, చిన్న బడ్జెట్ సినిమానే, పెద్ద విషయం కాదు అది. పుష్పలో బడ్జెట్ పెట్టడానికి కూడా ఏం లేదు, బాగా వసూలు చేసింది అంతే. ఇది కూడా అంతే, భైరవం అంత బడ్జెటే పుష్పకి అయింది ఇంచుమించు చెప్పాలి అంటే. హీరోల రెమ్యునరేషన్లు ఎక్కువ ఇక్కడ. సినిమా బడ్జెట్ భైరవంకి ఎంత అయిందో పుష్పకి అంతే అయింది, ఇంకా భైరవంకి ఎక్కువ అయింది. నువ్వు సెట్ వేసుకున్నా, షూట్ డేట్స్ చూసుకున్నా, విజువల్ ఎఫెక్ట్స్ తీసుకున్నా, విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్లు తీసుకున్నా పుష్ప కంటే భైరవంకే ఎక్కువ. అక్కడ హీరోయిన్ల రెమ్యునరేషన్స్ ఎక్కువ, టెక్నీషియన్స్ రెమ్యునరేషన్స్ ఎక్కువ అంతే. సినిమా బడ్జెట్లో భైరవమే ఎక్కువ. రైట్ ఓకే అన్న, రైట్. థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.